వెల్కమ్ టు మాలిన్ కిచెన్. ఈ రోజైతే మనం ఖర్బూజాతో ఖీర్ చేసుకున్నామండి. ఖర్బూజా ఖీర్ అయితే అద్దురిపోయిందండి. పాలు, కండెన్స్ మిల్క్ ఇవన్నీ వేసుకున్నాం, కస్టర్డ్ ఇవన్నీ అద్దురిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ సమ్మర్లో మనం ఖర్బూజాలు అవి ఉంటే మనం ఇలా చేసుకొని తాగితే హెల్తీగా ఉంటారండి. కావాలంటే మనం ఐస్ వేసుకోవచ్చు, లేకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా తాగొచ్చు. చాలా హెల్దీ అయిన రెసిపీ అండి. ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ చూడండి, కట్ చేసుకున్నాను నేను సగం తీసుకున్నానండి. ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి. మిక్సీ జార్లో మనం ఈ కర్బూజకాయలు వేసుకోవాలి. చూడండి, మనం మిక్సీ పట్టుకుందాం. చూడండి, మిక్సీ పట్టేసుకున్నాం. ఇదైతే మనం ఒక గిన్నెలో వేసుకొని మనం ఇలాగా పక్కన పెట్టేసుకుందాం అండి. మనం ఒక గిన్నె అయినా కడాయి అయినా ఏదైనా తీసుకొని మనమైతే 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నానండి, నీళ్ళు. ఇప్పుడు ఇది బాగా మరిగేటప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి, ఒక పావు కప్పు మనం చిన్న సగ్గుబియ్యం అండి. చిన్న సగ్గుబియ్యం అయితే ఇలా తీసుకొని మనం ఈ ఉడుకుతా నీళ్ళలో వేసేసుకోవాలి. చూడండి, మనం బాగా అయితే ఇలా ఉడికించుకోవాలి. చూడండి, మనకు ఇలాగైతే ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి, మనం ఒక చన్నీ తీసుకోవాలి. చన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఈ మిశ్రమం, ఈ సగ్గు బియ్యాన్ని మనం ఇందులో ఫిల్టర్ చేసుకోవాలి. చూడండి, అలాగ మనం జల్లెడలో వేసుకున్న తర్వాత కొద్దిగా చల్ల నీళ్ళు అయితే మనం పైనుంచి ఇలాగ వేసేసుకోవాలి. బాగుంటాయండి ఇలాగ వేసుకుంటే. చూడండి, మనం వేసుకున్నాం కదా, ఇలా బాగా చేసుకొని మనం ఇలాగైతే మనం పక్కన పెట్టేసుకుందామండి. చూడండి, మనం కడాయి పెట్టుకోవాలండి. శుభ్రంది పెట్టుకున్న తర్వాత మనమైతే 1/4 లీటర్ పాలండి. నేను 1/4 లీటర్ పాలు వేస్తున్నాను, పావు లీటరు. మనకు ఎక్కువ కావాలంటే లీటర్ అయినా వేసుకోవచ్చు, లేకుంటే 1/2 లీటర్ అయినా వేసుకోవచ్చండి. నేనైతే 1/4 లీటర్ వేసుకున్నా. చూడండి, మనమైతే ఇలా బాగా మరిగించుకోవాలి పాలని. ఇప్పుడు మనం చూడండి, పాలు అయితే మరుగుతున్నాయి. మనమైతే ఒక గిన్నె తీసుకోవాలండి. ఈ గిన్నెలోకి మనం ఏం చేయాలంటే చూడండి, ఒక స్పూన్ అయితే నేను కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి. వెన్నెల కస్టర్డ్ అండి ఇది. చూడండి, స్పూన్ నిండా తీసుకున్నాను నేను. తీసుకొని కొద్దిగా పాలైనా వాటర్ అయినా వేసుకొని కలుపుకోవాలి, ఉండలు లేకుండా. చూడండి, బాగా మరుగుతూ ఉన్నాయి చూసారా, బాగా చిక్కగా ఉంటే బాగుంటాయండి పాలు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలాగ మరిగేటప్పుడు చూడండి, కస్టర్డ్ మనం కలుపుకున్నాం కదా, ఇదైతే ఈ మిశ్రమాన్ని మనం ఇందులో వేసేసుకోవాలి. ఈ పాలల్లో వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలండి. చూడండి, మరిగించుకోవాలి బాగా. చూడండి, మనకు బాగా ఉడుకుతూ ఉంది. చిన్న మంట మీద మనం ఉడికించుకోవాలండి, ఉండ కట్టకుండా. మనం ఇలాగే చూడండి, ఇలాగ ఉడికేటప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులో ఇందాక మనం కర్బూజా జ్యూస్ చేసుకున్నాం కదండి మిక్సీలో, ఆ జ్యూస్ని మనం ఇందులో వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని వేసుకొని ఈ రెండు బాగా మనం ఇలా కలిపేసుకోవాలి. చూడండి, మనం బాగా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూసారా, ఇలాగైతే కావాలి మనకు. ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడైతే నేను 1 కప్పు నిండా కండెన్స్ మిల్క్ తీసుకున్నానండి. ఈ కండెన్స్ మిల్క్ మనం వేసుకోవచ్చండి, మన ఇష్టం. ఇది వేసుకుంటే బాగుంటుంది, లేకుంటే పంచదార అయినా వేసుకోవచ్చండి, మన ఇష్టం ఎంత కావాలంటే. నేనైతే ఇది వేసుకుంటున్నాను. చూడండి, 1 కప్పు మనం తీపిని పట్టి వేసుకోవాలి. కర్బూజా వేసుకున్నాం కదా, తీయగా ఉంటుంది. వేసుకొని బాగా ఇలా కలిపేసుకోవాలండి మొత్తం అంతా. చూడండి, ఇలా చిక్కగా అవ్వాలి. ఇందులోనే 2 చుక్కలు కావాలంటే మనం వెన్నెలా ఎసెన్స్ వేసుకోవచ్చండి. చూడండి, 2 చుక్కలు వేసుకున్నా. ఇప్పుడు మనం బాగా కలిపేసుకుందాం. చూడండి, మనకు ఇలాగ బాగా ఉడికిపోవాలి. ఉడికింది చూసారా, గట్టిపడింది. ఇప్పుడు మనకు రెడీ అయిపోయిందండి. మనం ఈ స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారించుకుందాం. చూసారా, ఇలాగైతే ఉడకాలి. చిక్కపడింది చూసారండి, ఆఫ్ చేసుకున్నా. ఇప్పుడు మనం ఇందులోకి ఇందాక సగ్గుబియ్యం ఉడికించుకున్నాం కదండి, ఉడికించుకొని మనం ఫిల్టర్ చేసి బాగా పెట్టుకున్నాం కదా, ఈ సగ్గుబియ్యాన్ని మనం ఇందులోనే వేసేసుకోవాలండి. చూడండి, మనం ఇలా కలుపుకున్నాం కదా, ఈ బియ్యం వేసుకొని చూడండి బాగా ఇలాగైంది. ఇప్పుడు మనం ఇందులోకి చూడండి, సబ్జా సీడ్స్ అయితే నేనైతే సబ్జా గింజలు నేను 1 స్పూన్ వేసుకొని నీళ్ళల్లో నానబెట్టానండి. ఇది కూడా మనం ఈ సబ్జా సీడ్స్ని మనం ఇందులో వేసేసుకోవాలి. చూడండి, ఇలాగ వేసుకొని మనం కలుపుకోవాలి బాగా. చూడండి, సబ్జా కూడా వేసుకొని మనం ఇలా బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మనమైతే
ఈ డ్రై ఫ్రూట్స్ అండి మనం వేయించుకొని పెట్టుకున్నామండి కొద్దిగా లైట్గా. ఇది కూడా వేసేసుకోవాలి. పచ్చి అయినా వేసుకోవచ్చండి. నేనైతే జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వేసుకుంటున్నానండి. వేసుకొని మనం బాగా, అలాగే మనం కర్బూజా సన్నగా తరిగి 2 ముక్కలు వేసుకుంటున్నానండి నేను. మనకు కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. చూడండి ఇలాగైతే వేసుకున్నాను. చూసారా ఎంత బాగుందో. ఈ రెసిపీ నచ్చితే మీకు లైక్ చేయండి.